హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు నిన్నటి నుంచి అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శిక్షణా కార్యక్రమాలు మీరు ఎంపికైనటువంటి పోస్టు ఆధారంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో మరి అభ్యర్థులకు ఉదయాన్నే యోగా నిర్వహించడం, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కు సంబంధించినవి పరిచయం చేయడం, వాటితో పాటు మరి చాలా రకాల విషయాలను అంటే పాఠశాలల్లో వారు ఉపాధ్యాయులుగా చేరిన తర్వాత ఏ విధంగా వారు మసులుకోవాలి, ఏ విధంగా వారి యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా చెప్పడంతో పాటు మరి సాయంత్రం పూట రిఫ్రెష్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సినిమాలు కూడా మరి వారికి అంటే వృత్తి సంబంధిత సినిమాలు కూడా చూపించడం జరుగుతోంది. వీటికి సంబంధించి మరి చాలా మంది ఈ ట్రైనింగ్ కు కంపల్సరీగా అటెండ్ అవ్వాలా అంటే కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఈ ట్రైనింగ్ అంతా కూడా రెసిడెన్షియల్ మోడ్ లో జరుగుతుంది కాబట్టి మరి మీకు ట్రైనింగ్ సెంటర్ అనేది మీ ఇంటికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా మీరు కంపల్సరీగా ట్రైనింగ్ సెంటర్లోనే ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంది మరి మా ఇంటికి దగ్గరే ఉంది ట్రైనింగ్ సెంటర్ వెళ్ళి రావచ్చా అని అడుగుతూ ఉంటారు. అటువంటి వారికి ఎటువంటి మినహాయింపు ఉండదు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ది ఆన్ గోయింగ్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ రెసిడెన్షియల్ మోడ్ ట్రైనింగ్. అంటే అక్కడే ఉండి నేర్చుకోవాల్సినటువంటి ట్రైనింగ్ ఇది. తర్వాత ది పీర్ గ్రూప్ డిస్కషన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 6 PM. సాయంత్రం 6 గంటల పైన మరి టీచర్స్ మధ్యలోని గ్రూప్ డిస్కషన్స్ ఆ రోజు జరిగినటువంటివన్నీ కూడా డిస్కస్ చేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి కంపల్సరీగా అక్కడే ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఫర్దర్ ద ఫాలోయింగ్ మూవీస్ విల్ బి ప్లేడ్ ఫర్ ద ఫస్ట్ 4 days. ఫస్ట్ 4 days ఈ సినిమాలు కూడా మరి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ సినిమాలు కూడా ప్లే చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ 4 days లో ఈ 4 మూవీస్ కూడా ప్లే చేసే అవకాశం ఉంది. ఫస్ట్ మూవీ స్టాండ్ అండ్ డెలివర్, రెండవది లీన్ ఆన్ మీ, మూడవది తారే జమీన్ పర్, నాలుగవది సూపర్ 30. ఇక స్టాండ్ అండ్ డెలివర్ అనేది మనకు ఒక మూవీ. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి వారైతే మీరు మరి అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ మూవీ అనేది అందుబాటులో ఉంది, మీరు కూడా ఒకవేళ చూడవచ్చు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ సినిమాలు చూసినట్టయితే వారికి ఎంతో కొంత వారి వృత్తికి సంబంధించినటువంటి సినిమాలు కాబట్టి కొంత దోహదకం పడవచ్చు. కాబట్టి స్టాండ్ అండ్ డెలివర్ అనేది ఈ మూవీ. ఇది ఆస్కర్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఎడ్వర్డ్ జేమ్స్ ఓలిస్. స్టార్స్ ఇన్ ద ఇన్స్పిరేషనల్ ట్రూ స్టోరీ ఆఫ్ జేమీ ఎస్కెలటన్, the East Los Angeles mathematics teacher who challenges the system and the stereotypes to raise the standard of life for his inner city students. అంటే మ్యాథమెటిక్స్ టీచర్స్ కు సంబంధించినటువంటి సినిమా. ఇక దీంతో పాటు మరో మూవీ చెప్పాం మనం, లీన్ ఆన్ మీ అనేది కూడా. ఇది కూడా మరి టీచర్స్ కు సంబంధించినటువంటి సినిమానే. దీని యొక్క ఇతివృత్తం మనం చూసినట్టయితే ఇది కూడా మరి ఒక ప్రిన్సిపల్ కు సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అట్ ద వరస్ట్ న్యూ ప్రిన్సిపల్ అట్ ద వరస్ట్ హై స్కూల్ ఇన్ న్యూ జెర్సీ, జియో క్లార్క్ అనే అతను కొత్తగా ప్రిన్సిపల్ గా ఆ స్కూల్ కు వెళ్తాడు. ఫైర్స్ టీచర్స్ యాంటోగనిస్ పేరెంట్స్ అండ్ విన్స్ ద హార్ట్స్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్ ఇన్ అన్ uncompromising quest to give them the quality education they deserve. avail through 11/30 అంటూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లీన్ ఆన్ మీ అనే సినిమాను కూడా వీరికి చూపించడం జరుగుతుంది. ఇక దాంతో పాటు మనకు ఆల్రెడీ తెలుసు, ఇవి తారే జమీన్ పర్ అనేది ఒక బుద్ధిమాంద్యం ఉన్నటువంటి విద్యార్థికి ఏ విధంగా అతన్ని మరి టీచర్ వృద్ధిలోకి తీసుకొస్తాడు అనే దానికి సంబంధించి తారే జమీన్ పర్ అనే మూవీ. తర్వాత సూపర్ 30 అనేది కూడా మనకు హృతిక్ రోషన్ హీరోగా నటించినటువంటి సినిమా. దీంట్లో మరి ఐఐటి ఇటువంటి కోచింగ్ కు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా శిక్షణ తీసుకుంటున్నారో వారికి ఫస్ట్ 4 days ఈ 4 మూవీస్ ను చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు శిక్షణ కార్యక్రమంలో లేనటువంటి వారైనా, ఎవరైనా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి వారైనా కూడా వారు ఈ 4 సినిమాలు చూసినట్టయితే వారికి దోహదపడవచ్చు. ఇక all the RJDs and DOs are requested to ensure that all the participants attend the peer group discussions. It shall
ఆల్సో బి ఇంట్రెస్టెడ్ ensured that the aforesaid movies are played at the training centers రికార్డ్ డైరెక్టర్ SCRT. మరి SCRT వారు ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా రెసిడెన్షియల్ మోడ్లోనే ట్రైనింగ్ అనేది ఉంటుంది. కంపల్సరీగా అక్కడ ట్రైనింగ్కు అటెండ్ అవ్వాలి. అలాగే అక్కడ వివిధ రకాలైనటువంటి గ్రూప్ డిస్కషన్స్ కూడా సాయంత్రం ఉంటాయి. ఆ గ్రూప్ డిస్కషన్స్లో కూడా అందరూ శిక్షణలో పాల్గొన్నటువంటి అందరూ కూడా పాల్గొనాలి. దాంతోపాటు మరి పేర్కొన్నటువంటి సినిమాలను కూడా అక్కడ ప్లే చేయాలి అంటూ తెలియజేయడం జరిగింది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.